చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ సర్కిల్ పరిధిలో వరుసగా జరిగిన 8 చోరీల కేసులను పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ నయీం అగ్ని ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృత గాలింపు చేపట్టారు. ఈ నెల 3వ తేదీన ప్రధాన నిందితుడు కొత్తపల్లి నరేష్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో నిందితుడు గోడి సతీష్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అరెస్ట్ చేసిన నిందితుడి వద్ద నుంచి 142 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు గురైన 4 కిలోల వెండి వస్తువులను కూడా పోలీసులు రికవరీ చేశారు. నర్సాపురం సర్కిల్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులతో నిందితులకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ ఎం సుధాకర్ రావు వెల్లడించారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వరుస చోరీలతో ఆందోళనకు గురైన ప్రజలకు ఈ అరెస్టులతో ఊరట లభించింది. పరారీలో ఉన్న మరో నిందితుడి అరెస్టుతో మరిన్ని కేసుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. చోరీలకు పాల్పడితే ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూసినా చట్టం చేతిలో చిక్కక తప్పదని మరోసారి పోలీసులు నిరూపించారు. దాని మీద చేసి దీనికి ఎవరుగా ఈ టెప్స్ వెనకాల ఎవరున్నది అన్నది మీద టీం వర్కౌట్ చేసింది. దానిలో భాగంగా మనకి నర్సాపురానికి చెందిన కొత్తపల్లి నరేష్, ఇతను నర్సాపూర్ టౌన్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకున్న తర్వాత విచారించగా ఇతనితో పాటు గోడి సతీష్ కుమార్ అని చెప్పి ఇతను రాజమండ్రికి సంబంధించిన ఇతను కూడా ఒక దీంట్లో ముద్దాయి. వీళ్ళిద్దరూ కలిసి నేరాలు చేసినట్లుగా మాకు నిర్ధారణ అయింది. తర్వాత ఇతన్ని విచారించి ఇతని దగ్గర నుంచి దాదాపు పోడూరు పిఎస్ కి సంబంధించి 3 కేసులు, పాలకొల్లు రూరల్ పిఎస్ కి సంబంధించి 2 కేసులు, అదేవిధంగా నర్సాపురం రూరల్ సంబంధించి 1 కేసు, మా సబ్ డివిజన్ పరిధిలో ఇంకొకటి పెనుమంట్ర పిఎస్ పరిధిలో 1 కేసు, అదేవిధంగా భీమవరం సబ్ డివిజన్ పరిధిలో కాళ్ళ పిఎస్, ఈ విధంగా 8 కేసులు వీళ్ళు చేసినట్లుగా అంగీకరించారు. దీంట్లో అయితే ఈ గోడి సతీష్ కుమార్ అనే అతను ఇంకా పరారీలో ఉన్నాడు. అతన్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. ఈ కొత్తపల్లి నరేష్ ని మేము ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా పనుల మీద వేరే ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ 1 or 2 days మేము ఇళ్లలో లాక్ చేసుకుని వెళ్తున్నప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దానికి ఆ పర్టికులర్ ఏరియాలో బీట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని తర్వాత లాక్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక పరికరాన్ని ఏర్పాటు చేసి మాకు అలారం సిస్టమ్ అలర్ట్ చేస్తుంది. అది ఆ విధంగా మేము అది ఏర్పాటు చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ సీసీటీవీ కెమెరాలు కూడా మ్యాక్సిమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి, ఈ సైబర్ అఫెన్సెస్ అనేవి బాగా ఎక్కువ అయినాయి. సైబర్ క్రిమినల్స్ వల్ల ఎక్కువ మనకి ప్రాపర్టీ లాస్ అనేది జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళని, చాలా సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. పోలీస్ యూనిఫామ్ లో ఉండి మిమ్మల్ని అరెస్ట్ చేసాము అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. వెంటనే ఇమ్మీడియట్ గా మీరు దీంట్లో నుంచి బయటకు వచ్చి లోకల్ పోలీస్ కి కాంటాక్ట్ చేస్తే మీరు ఆ చీటర్స్, సైబర్ క్రైమ్ అఫెండర్స్ కానీ చీటర్స్ వల్ల కానీ పడకుండా మిమ్మల్ని మేము సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పర్టికులర్ తన వద్ద నుండి మనం రికవరీ చేసుకున్నది గోల్డ్ 142 grams ఉంది, సిల్వర్ 4 kgs ఉంది. 142 grams విలువ అంటే చూడండి, మన అంటే ఒక్కొక్క కేసుకి ఒక వాల్యూ వేశారు. అందువల్ల మన 18 sovereigns ఆఫ్ గోల్డ్, 4 kg సిల్వర్. ఈ సందర్భంగా ఈ కేసులో బాగా యాక్టివ్ గా వర్క్ చేసిన మన పాలకొల్లు రూరల్ సిఐ గారిని, తర్వాత రూరల్ ఎస్ఐ సురేంద్ర, పొడూరు ఎస్ఐ సుధాకర్ రెడ్డి, తర్వాత ఈ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ బాలాజీ అండ్ ప్రసాద్ ని ఎస్పీ గారు మేము అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా అనౌన్స్ చేసాము. అవి కూడా మీ సమక్షంలోనే అందజేస్తాం.